రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళా హత్య కేసులో రోజుకో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేసులో నిందితుడైన గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసిన తర్వాత ఆమె డెడ్ బాడీని మాయం చేసేందుకు సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ యూజ్ చేసినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో చెప్పినట్టు తెలుస్తోంది. సూక్ష్మదర్శిని మూవీ తరహాలోనే డెడ్ బాడీని డిస్పోజ్ చేసినట్లుగా సమాచారం. యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేశారు. దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లుగా ఇటు పోలీసులు నిర్ధారించారు. బ్లూరేస్ టెక్నాలజీతో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఐకి పంపారు. ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ ఆధారాల నివేదిక వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక సాయంత్రంలోగా గురుమూర్తిని పోలీసులు రిమాండ్కు తరలించే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట మహిళా హత్య కేసులో ఇటు రోజుకో ట్విస్టులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పోలీసుల ఎంక్వైరీ విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. లైవ్ ద్వారా సాగర్, చెప్పండి, ఇటు మీర్పేట హత్యకి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించారు? డీటెయిల్స్ ఏంటి సాగర్? మీర్పేట మహిళా సొంత భర్తే గురుమూర్తి హత్య పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా పూర్తిగా సేకరించారు. అయితే మొదట ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా హత్య చేశారని చెప్పి గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించిన అంశాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కూడా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అంటే వారం రోజుల పోలీసుల దర్యాప్తులో ఒక్క ఆధారం కూడా మాధవి మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా దొరకకపోవడంతో కొంత ఒక పెద్ద బిగ్ టాస్క్ గా కూడా బిగ్ మిస్టరీగా కూడా ఈ ఒక వారం రోజుల విచారణ కూడా ఈ పోలీసుల విచారణలో ఒక్క ప్రూఫ్ దొరకకపోవడం అనేది ఒక కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా ప్రత్యేక బృందాలతో ఆధారాలను సేకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఎందుకంటే మాధవి మృతదేహం ఒకవేళ హత్యకు గురైనటువంటి మహిళ ఆనవాళ్లు లేకపోవడంతో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లేని పక్షంలో హత్యకు సంబంధించిన నిర్ధారణకు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే ఉద్దేశంతో పోలీసులు ఇటు క్లూస్ టీమ్ సహకారంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అధికారులతో సంయుక్తంగా ఈ క్లూస్ ని సేకరించారు. కీలక ఆధారాలను సేకరించారు. సాంకేతిక ఆధారాల ద్వారానే నిందితుడు హత్య చేశారని చెప్పి పోలీసులు రుజువు చేయనున్నారు. అయితే ఈ కేసులో రోజుకొక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే మీర్పేటలో ఉన్నటువంటి జన్నెలగూడ నివాసంలో గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితోనే సంభాషించాడు, హత్య జరిగిన అనంతరం ఎవరెవరికి ఫోన్ కాల్ చేసి సమాచారం ఏమైనా మాట్లాడారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే మొత్తం గురుమూర్తి హత్య చేసిన అనంతరం దాదాపు 8 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్స్ లో తన స్నేహితుడికి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా టికెట్స్ కూడా బుక్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితుడిని కూడా పిలిచి విచారించారు. ఎందుకంటే దీంతో పాటుగా హత్యకు సంబంధించిన విషయాలు ఏమైనా చర్చించారా, ఏమైనా విషయాలు మీకు చెప్పారా, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఆ స్నేహితుడిని కూడా ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా బడంపేటలో నివాసం ఉంటున్నటువంటి గురుమూర్తి సోదరికి కూడా 2 సార్లు ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా తన సోదరిని కూడా విచారించారు. అంటే సోదరికి హత్య జరిగిన అనంతరం కూడా ఈ విషయం అనేది తెలుసా, ఒకవేళ తెలిస్తే ఎలాంటి అంశాలు ఫోన్ లో మీరు సంరక్షించారన్న కోణంలో కూడా పోలీసులు విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఫోన్ కాల్ ఆధారంగా ఎవరితో మాట్లాడారో అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగింది. ఇటు నిందితుడు గురుమూర్తి కూడా ప్రెసెంట్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి కూడా ఏదైనా సమాచారాన్ని సేకరించారా పోలీసులు? ప్రసన్న, ఖచ్చితంగా గురుమూర్తిని దాదాపు వారం రోజులుగా విచారిస్తున్నారు. ఈ ముక్కలుగా నరికి అత్యంత దారుణంగా హత్య చేశానని నిందితుడు కస్టడీలో పోలీసుల విచారణలో చెప్పడంతో 2 రోజులు కూడా ఆ చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఇటు నిందితుడు హత్య చేసిన అనంతరం ఉపయోగించిన కొన్ని వస్తువులను కూడా
పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. వాటర్ హీటర్ కావచ్చు, కాల్చిన పొయ్యి కావచ్చు, ఇతర వస్తువులు కత్తి, చెక్క దిమ్మె, ఇవన్నీ నరికిన ముక్కలుగా నరికినట్టు చెప్తున్నటువంటి ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులను కత్తి, చెక్క దిమ్మె, గ్యాస్ పొయ్యి, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తో పాటుగా కొన్ని హత్యకు ఉపయోగించినటువంటి కొన్ని వస్తువులను కూడా కీలక ఆధారాలుగా పోలీసులు ఈ కేసులో స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గురుమూర్తి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసుల దర్యాప్తు కొనసాగింది. దర్యాప్తులో కూడా కీలక విషయాలు తెలిసాయి. చెరువులో బొక్కలకు సంబంధించినటువంటి పొడి తెలియనట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం ఈ హత్య ఉదంతం అనేది సంచలనం రేపిన నేపథ్యంలో కీలక ఆధారాలను అయితే పోలీసులు సేకరించారు. ఒక వెబ్ సిరీస్ ఆధారంగానే భార్యకు సంబంధించినటువంటి హత్య అనంతరం కూడా ఆమె డెడ్ బాడీని పూర్తిగా ఆనవాళ్లు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఒక వెబ్ సిరీస్, క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన వెబ్ సిరీస్ ని అనుసరిస్తూ దాని ప్రకారమే ఈ డెడ్ బాడీని ముక్కలుగా చేసి దాన్ని లాగా మార్చేసి ఇటు చెరువులో పడేసినట్టుగా, కొంత డ్రైనేజ్ లో పడేసినట్టుగా ఇవన్నీ కూడా పోలీసులు కీలకంగా గుర్తించారు. ఆధారాలు, టెక్నికల్ ఆధారాలు అవసరమైన నేపథ్యంలో ఇటు డిఎన్ఏకి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఎఫ్ఎస్ఎల్ అధికారులు చేశారు. శరీర టిష్యూతో పాటుగా బ్లడ్ శాంపిల్స్, మాధవికి సంబంధించినటువంటి హెయిర్ శాంపిల్స్ కూడా సేకరించిన ఈ 3 శాంపిల్స్ ఆధారంగా డిఎన్ఏ టెస్ట్ ను మాధవి పిల్లలకి, మాధవి తల్లికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఇలా కీలకంగా ఈ కేసులో ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ రిపోర్ట్ కూడా మీర్పేట్ పోలీసులకు అంది. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనంతరం కూడా గురుమూర్తిని రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 3 ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది ఈ కేసులో కీలక ఆధారంగా కూడా పోలీసులు చూపించినారు. మరి రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కీలకంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.